శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్య లహరిలోని 85వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ఆదర్శ దాంపత్యాన్ని గురించి ప్రస్తుతిస్తున్నారు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల సామరస్యాన్ని గురించి తలుసుకోవటం బిడ్డలమైన మనకు సదా మంగళకారణమే. నమో వాకం బ్రూమౌ నయనరమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచి రసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళి తరవే. ఓ భగవతి, ఓ అమ్మా, పారాణి చేత తడిసి ఎర్రదనం పొందినదై చూచెడి వారికి మిగుల సొంపు గొలిపేదై చక్కగా విలసిల్లుతూ వెలుగొందుతున్న నీ చరణయుగళానికి నమస్కరిస్తున్నామమ్మా. నీ తాడన భాగ్యానికి నోచుకొని మీ తోటలోని అశోక వృక్షాన్ని చూసి శివుడు దానిపై అసూయ చెందుతున్నాడు. ఎందుకంటే తనకు సైతం దక్కని నీ పదస్పర్శ అనాయాసంగా ఆ అశోక వృక్షానికి దక్కుతోందనే భావన చేత. ఈ శ్లోకం ఇంకా బాగా అర్థం కావాలి అంటే పుష్పలావికల శాస్త్రం గురించి కాస్త తెలియాలి. పుష్పలావికల శాస్త్రంలో ఏ జాతికి చెందిన చెట్లను ఎలా పెంచాలి అనే మర్మాలు తెలిపి ఉన్నారన్నమాట. అటువంటి ఒక మర్మాన్ని నిగూఢంగా ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో ప్రస్తావించి ఉన్నారు. అశోక వృక్షపు జాతికి చెందిన చెట్లు ఏపుగా పూలతో విలసిల్లాలి అంటే పతివ్రత స్త్రీలు కొంతమంది తమ కాలికి పారాణి పూసుకొని ఆ కాలి చేత అశోక వృక్షపు చెట్టు మొదలును శుతిమెత్తగా తన్నాలి, అంటే తాడనం చెయ్యాలి. అలా తన్నినప్పుడు ఆ అశోక వృక్షము ఏపుగా పూలతో విలసిల్లుతుంది అని శాస్త్రవచనం. ఆ శాస్త్రవచనాన్ని భక్తులు ఈ శ్లోకాన్ని చదువుతుండగా గుర్తు తెచ్చుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.